సాధిద్దాం రక్షణ చట్టం సాధిద్దాం. సంగారెడ్డి భారత ఆధ్వర్యంలో మరి 45 గంటల హంగర్ స్ట్రైక్ కోసం కూర్చుంటే పోలీసు వారు చాలా అత్యుత్సాహం చేయించి మేము రోడ్ సైడ్ పెట్టుకున్న శిబిరాన్ని 6 గంటల ప్రాంతంలో తొలగించి ఇది పోలీసు వారి యొక్క అప్రజాస్వామిక చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే శాంతియుత ధర్నా చేసుకోవాలని రాజ్యాంగం చెప్తున్నది. మేము చేసి ఉపవాసం చేస్తున్నాం, దాన్ని కూడా భగ్నం చేసారు. మరి దానికోసం కాకుండా ఈరోజు నిన్న కూడా కొన్ని దాడులు జరిగినాయి. సంగారెడ్డి జిల్లా కోర్టులోని నిన్న విధులు బహిష్కరించడం, జిల్లా బహిష్కరించారు. అది జరుగుతుండగానే నాగర్ కర్నూలులో, హైదరాబాద్లో, నాంపల్లిలో న్యాయాలయపై దాడి జరుగుతూ ఉంది. కాబట్టి ఇక ఉపేక్షించలేదు. నాగర్ కర్నూలులో అయితే నాయక్ అనే అక్కడ ఒక అడ్వకేట్ ఆయన మరి ఇంట్లో పడుకున్నప్పుడు కక్షిదారులు వాళ్ళు వ్యతిరేక వర్గం వచ్చి ఆ ఇంటికి తాళం వేసి లాక్ చేసి ఆ ఇంటిపైన మరి టర్పంటైల్ కిరోసిన్ లాంటిది పోసి తగలబెట్టారు. ఆ వాసన వాళ్ళు లేచారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే వాళ్ళు సజీవధనం అయ్యేవారు. ఈ విధంగా ఇక్కడ పోతే రోడ్డు పైన క్లయింట్ కోసం పోలీసులు వెళ్తే మరి బయటికి రాగానే అల్లరి ముక్కలు వచ్చి అటాక్ చేసారు. పోలీస్ స్టేషన్ కాబట్టి వాళ్ళు బతికిపోయారు. అక్కడ అది వేరే ప్లేస్ అయితే అక్కడ 2 శవాలు వేసారు. ఈ విధంగా మేము అడుగుతున్నాం, గతంలో అడుగుతున్నాం, ఇప్పుడు అడుగుతున్నాం. మాకంటే రక్షణ చట్టం ఇవ్వండి, ఇస్తే రక్షణ చట్టం ఇవ్వండి, లేక మాకు కూడా లైసెన్స్ గన్లు ఇవ్వండి. లేకపోతే గన్నా చట్టమా నిరూపించుకోండి. ఎందుకంటే మాకు ఇస్తే శాతం అయితే మాకు చట్టం ఇవ్వండి. చాలా అడ్వకేట్ ఎన్రోల్మెంట్ కానీ గన్ ఇవ్వండి, మేము చూసుకుంటాం. ఇక ఒక ఎట్లుంటుందంటే పరిస్థితి ఏంటంటే మాకు ఇయ్యక శాతం గన్ తీసుకుంటాం, మాకు లైసెన్స్ ఇవ్వండి. లేదు మీరు ఇంత ఏదో ఒకటి చేయండి, మాకు లైసెన్స్ గన్నా లేకపోతే చట్టమా. అట్లా కేంద్రం రాష్ట్రంలో చట్టం డ్రాఫ్ట్ అయి ఉన్నది. వెంటనే రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ మోడీ గారు కానీ, అక్కడ కేసీఆర్ కానీ ఈ ప్రక్రియ ప్రారంభించారు. వెంటనే ఆ డ్రాఫ్ట్ వీళ్ళు ఇచ్చేస్తే చట్టం అయిపోతుంది, దాని ద్వారా మా రక్షణ అవుతుంది యక్షిత్. కాబట్టి ఈరోజు మేము చేసిన ఒక వినూత్న కార్యక్రమం చేసినాం. ఈరోజు మా యొక్క హక్కును హరిస్తున్నారని చెప్పి, మా స్వేచ్ఛను హరిస్తున్నారని చెప్పి, మాకు ఇచ్చే రాజ్యాంగం ఇచ్చే హక్కును హరిస్తున్నారని చెప్పి మా చేతులకు తాళ్ళు కట్టుకొని సంఖ్యలు వేసుకొని నిరసన వ్యక్తం చేసినాం. నిన్న రసరోగ ఇష్టం, మొన్న ఎక్కడ విధంగా ప్రపంచ దేశంలో ఎక్కడ విధంగా మరి మేము 48 అవర్స్ సిద్ధం ఉన్నాం, చేస్తాం కూడా. మీరు ఈ విధంగా శాంతియుత శిబిరాలను తొలగిస్తే ఇవి యుద్ధ శిబిరాలు అయిపోతాయి. న్యాయవాదుల యొక్క సంఘటన శక్తి దాదాపుగా మా సభ్యులు 60,000 మంది, మా కుటుంబ సభ్యులు 4,000 మంది. 4 ఇంటాలంటే 2 లక్షల మంది రోడ్డుకి వస్తే ప్రభుత్వం పీటలు కదిలిపోతాయి. మా సాధన అడ్డుంటుంది. మేము బెంచ్ అండ్ బార్ అని చెప్పి అడ్వకేట్ల మంది రాజ్యాంగం పట్ల గౌరవం చెప్పి మేము చాలా మంచిగా వ్యవహరిస్తున్నాం. పోలీస్ వారు రోడ్డు పైన ట్రాఫిక్ చూస్తే క్లియర్ శాతం కాదు, జామ్ అయితే గంటకు వస్తారు. న్యూ బస్ స్టాండ్ సంగారెడ్డిలో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రోడ్డు పైన అరటిపండ్ల వాళ్ళు ఏ శాతం అయితే వీళ్ళకు అంబేద్కర్ చౌక్ సాక్షిగా ఎస్పీ గారు మొదట అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేయండి, అడ్వకేట్ రండి. ఖబర్దార్ మీరు ఈ విధంగా వస్తే మీ గేట్ దాక్తాం, ఈ విధంగా అణిచివేస్తే ఎస్పీ గేట్ ముంగడ పికెటింగ్ చేస్తాం. ఈ అత్యుత్సాహం అవసరం లేదు, కేసులా పెట్టుకో సిద్ధం ఉన్నాం, ప్రాణ త్యాగ సిద్ధం ఉన్నాం, కేసు లైట్ తీసుకుంటాం. ఇప్పుడు సహకరించండి, అయిపోయింది. కరెక్ట్ రిపోర్ట్ పంపండి. మీకంటే గన్ లైసెన్స్ ఉన్నాయి, మీకు చట్టం ఉన్నది, మీకు రక్షణ, మాకే రక్షణ ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇప్పటికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 3 రోజుల పాటు ఏం జరిగిందో అన్ని భారతీయులను కూడా మా యొక్క భార్య యొక్క 40 మంది అరెస్ట్ చేసేదారు. వారి మద్దతుగా ఈ తెలంగాణ మొత్తం ప్రతి బార్ అసోసియేషన్ తీర్మానంలో సంగారెడ్డి పేరున్నది. 109 బార్లు జరిగిన సంఘటనలో ప్రతి బార్ల వాళ్ళు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అక్కడ అధ్యక్షుడిని అరెస్ట్ అంటే పరోక్ష ప్రత్యక్షంగా అందరికీ వస్తుంది. ఇది సంగారెడ్డి అనేది ఉద్యమాల పురిటిగడ్డ. తగ్గేలేదు. ఆఫ్టర్ ఫెస్టివల్ తప్పకుండా మేము కార్యక్రమం సిద్ధం చేస్తాం. హైదరాబాద్కి వెళ్తాం, అక్కడ చేస్తాం. అవసరం ఉంటే ఢిల్లీ చేతిలో అక్కడ పెద్దలతో మాట్లాడి జంతర్ మంతర్ ఉద్యమించి దానికి సంగారెడ్డి బార్ అసోసియేషన్ నాయకత్వం వహిస్తారు. ప్రత్యేక బయలుదేరుతాం. సత్తాభిషం ఏందో. కాబట్టి మేము ఇంతకాలం ఎవరి కోసం పోరాటం చేసాం. రాజ్యాధికారం మా యొక్క గాంధీ గారు, మా అడ్వకేట్ గాంధీ గారు స్వతంత్ర పోరాటం చేసిండు. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసాం. మా యొక్క హక్కుల కోసం,
మా పరామర్శన కోసం మా యొక్క ప్రత్యేక చట్టం కోసం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 41AC అయితే రిపీట్ కొడుతున్నాం. మా యువనాయకుల యొక్క అన్నం జరుగుతున్నది. ఇది చాలా డిమాండ్ ఉన్నాయి. ఈరోజు మాత్రం చేసింది మా యొక్క రక్షణ చట్టం కోసం చేస్తున్నాం. ఇది విశ్రమించలేదు. మేము పోలీసు ద్వారా అనుకుంటారు, అయిపోయింది అనుకుంటారు. ఏ క్షణమే మెరుపుదాడి చేస్తాం. జాగ్రత్త. మేమందరం ఎవడు భయపడలేదు. ఇక్కడ నాయకత్వం అందరూ పగడబంది నాయకత్వం ఉన్నారు. ఏం భయపడలేదు, ఒరిగలేదు. మా మహిళా వాళ్ళు సిద్ధం ఉన్నారు. మేము తప్పక సుఖం చూపిస్తాం. పర్ఫెక్ట్ పంపించండి, పర్ఫెక్ట్ నివేదించండి. మాకు న్యాయం జరిగే వరకు మీ నివేదిక అవసరం, మీ ఇంటి పాటు అవసరం. కాబట్టి మాకు అందరూ సాంఘీభావం చెప్పే ప్రతి భారత స్టేషన్కు 109 భారత స్టేషన్లు మాకు సాంఘీభావం జరుగుతుంది. మేము వాళ్ళకి చెప్తున్నాం. ఇవి సాంఘీభావంతో కాకుండా ఈ సంఘటన శక్తమై మరి ఉద్యమానికి శ్రీకారం చుట్టక ముందే మరి పోలీసులు ఇలాంటి అణచివేత ధోరణి మన్నుకోవాలని పెట్టు రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు వెంటనే ఆ చట్టం మా ముఖాన్ని పడేయండి. ఉద్యమాలు ఆపేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.